గాయ్స్ టికెట్స్ అంట ఫైనల్లీ ఖతం అయిపోయింది. లుక్ హౌ మెనీ గిఫ్ట్స్ ఐ గాట్. లాస్ట్ టైం మేము సీక్రెట్స్ అంట ఆడినప్పుడు ఒక్కరు కూడా మమ్మల్ని పిలవలేదన్నమాట. సో ఈసారి సర్లే అవుతుందో లేదో అనుకొని మేము కన్ఫ్యూజన్లో ఉండే. బట్ అప్పుడే మా హెచ్ఆర్ వచ్చేసి సీక్రెట్ శాంటా ఆడదాం అది ఇది అని అంటే ఓకే అని అనుకున్నాం. కానీ సీక్రెట్ శాంటాలో రూల్ ఏంటంటే చిట్లో ఎవరికి ఏ పేరు వస్తుందో వాళ్ళకి మనం గిఫ్ట్స్ ఇచ్చుకోవాలి. కానీ దాని తర్వాత ఒక రూల్ అన్నది యాడ్ అయ్యింది. అది ఏంటంటే అంటే చిట్లో ఎవరి పేరు వస్తుందో వాళ్ళదే కాకుండా మీరు మీ ఫ్రెండ్స్కి కూడా ఇచ్చుకోవచ్చు అది ఇది అని చెప్పి. అదే టైంలోనే ఏమైందంటే పక్క డిపార్ట్మెంట్ లో వాళ్ళకి ఆల్రెడీ గిఫ్ట్స్ రావడం స్టార్ట్ అయిపోతూ ఉండే, కానీ మాకు ఒక్క గిఫ్ట్ కూడా రాలేదు. అట్లీస్ట్ నా సీక్రెట్స్ అంట కనీసం గిఫ్ట్ కొనడానికి ఎఫర్ట్స్ పెడుతున్నాడో కూడా నాకు అర్థం కావట్లేదు. ఎందుకంటే అందరూ వాళ్ళ పనుల్లో బిజీగా ఉండే. నాకు ఇంట్రెస్ట్ పోయింది. తెలుసు కదా అమ్మాయిలకి ఎలా ఉంటదంటే ఎప్పుడెప్పుడు సర్ప్రైజ్ అదేంటి ఓపెన్ చేద్దాం అది ఇది అని ఉంటది కదా. సో నేనేమో నా గిఫ్ట్ ఇంకా రావట్లేదని క్రిస్మస్ ట్రీ దగ్గర నేను వెయిట్ చేస్తూ ఉండే, కానీ నా సీక్రెట్స్ అంటే ఇంతకీ పెట్టట్లేదు. సో అదే టైంలోని వేరే డిపార్ట్మెంట్ లో వాళ్ళకి 5-6 గిఫ్ట్లు రావడం స్టార్ట్ అయిపోయింది. సో గెలిస్తే మన డిపార్ట్మెంటే గెలవాలి, ఒకవేళ హైలైట్ అయితే మన డిపార్ట్మెంటే హైలైట్ అవ్వాలి. ఎందుకంటే ఉంటది కదా కొంచెం ఈగో గేమ్. సో అదే టైంలోని మా డిపార్ట్మెంట్ ఏం ఆలోచించిందంటే ఓకే వాళ్ళు గిఫ్ట్లు ఇచ్చుకుంటున్నారు, మన ఫ్రెండ్షిప్కి ఏం తక్కువ అని చెప్పేసి మనం కూడా మీకేం కావాలో చెప్పండి మేం గిఫ్ట్లు ఇస్తామని చెప్పి మా డిపార్ట్మెంట్లో ఉన్న ఎవరైతే కలీగ్స్ ఉన్నారో వాళ్ళు కూడా ఇంకా గిఫ్ట్లు కొనడం స్టార్ట్ చేశారనమాట. లెట్స్ ఓపెన్ what we really got in the secret Santa. 832 వెయిట్ మధ్యలో ఫన్నీ స్టోరీస్ కూడా ఉన్నాయి. ఎందుకంటే నన్ను గెలిపించడానికి నా కలీగ్స్ ఇంకా నా క్లోజ్ ఫ్రెండ్స్ ఏమేమి చేశారు అన్నది నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను. అండ్ లెట్స్ గెట్ ఇంటు దిస్ వీడియో. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఇది నాకు యుఎస్ నుంచి ఓవర్సీస్ నుంచి మాకు పంపించారు అన్నమాట యాజ్ ఎ టోకెన్ ఆఫ్ అప్రిషియేషన్. ఇది ఏంటంటే ఎఫ్ఎన్పి నుంచి మనకి ఏదో మొక్క పంపించారు. ఈ మొక్క పేరు నాకు కూడా తెలియదు. యాక్చువల్లీ ఫైసా ఇద్దామని వచ్చాను. ఫైకస్ రిలీజ్ యాజా ఏంటి? ఎయిర్ ప్యూరిఫైయర్ ప్లాంట్ అన్నమాట. ఇది మాకు పంపించారు. ఇది చూడడానికి చాలా క్యూట్ గా ఉంది. అండ్ దీంతో పాటు మాకు ఒక లెటర్ అండ్ ఐ విల్ రీడ్ వాట్స్ ఇన్ ఇట్. Merry Christmas. We wish we could be there to celebrate with you all. May your celebration be full of smiles, laughter and fun. Obviously ఇది మా యుఎస్ మేనేజర్స్ నుంచి వచ్చింది. అండ్ దిస్ గిఫ్ట్ ఇస్ రియలీ మీన్ టు మీ. ఎందుకంటే కొత్తగా ఉంది మొత్తం అంతా. సో నెక్స్ట్ చాలా పెద్ద గిఫ్ట్స్ ఉన్నాయి. బట్ లెట్స్ గో విత్ దిస్ వన్. ఇది యాక్చువల్గా నిన్న సీక్రెట్ శాంటా సెలబ్రేషన్స్ అయ్యాయి. సో నాకేంటంటే మొత్తం అంతా ఆరామ్సే కూర్చొని మొత్తం గిఫ్ట్స్ అన్ని ఓపెన్ చేద్దామని చెప్పి నేను ఇప్పటి వరకు ఓపెన్ చేయలేదు. అండ్ ఇది మాకు ఆఫీస్లో మొత్తం అందరికీ డిస్ట్రిబ్యూట్ చేశారు. ఇది బేసికల్గా ఇండియన్ కంపెనీ తరపు నుంచి. ఓకే సో లెట్స్ ఓపెన్ దిస్. గిఫ్ట్లు ఓపెన్ చేయడానికి పెద్ద కష్టమైన పనులు ఏంటంటే ఈ సెల్లో టైప్స్ అంటిస్తారు చూడండి, అది ఓపెన్ చేయడానికి తల ప్రాణం తోక్కొస్తుంది. ఇప్పుడు ఒకవేళ అంటే నాలాంటి వాళ్ళకి ఏంటంటే ఇది ఓపెన్ చేయడానికి ఒక రోజంతా పడుతుంది. బట్ అగ్రెసివ్గా ఓపెన్ చేద్దామంటే గిఫ్ట్స్ ని రెస్పెక్ట్ చేయాలి. సో చూద్దాం. 2 hours later. సో ఫైనల్ గా మొత్తం నా స్ట్రెంత్ అంతా ఉపయోగించి అటు చింపి ఇటు చింపి ఓపెన్ అయితే చేశాను. అండ్ ఆగండి, ఇది మీకు కనబడదు, నేను జస్ట్ చూపిస్తున్నా ఎలా ఉంది ఏంటన్నది. ఓకే సరిగా కనిపించట్లేదు, బట్ లెట్స్ సీ.
ఇది నాకు తెలిసి క్రిస్మస్ ట్రీ క్యాండిల్. లుక్ హౌ క్యూట్ ఇట్ ఈస్. దీని స్మెల్ కూడా సూపర్ ఉంది. ఓకే, నెక్స్ట్ ఏంటి ఓపెన్ చేద్దాం. ఓకే, విల్ గో విత్ దిస్ రెడ్ వన్. చూద్దాం ఏంటన్నది చూద్దాం. ఇది కొంచెం తక్కువ ఎఫర్ట్స్ తో లాగుదాం. ఇందుకే సరిగ్గా తినాలి అని చెప్పి ఇంట్లో అంటారు. ఎందుకంటే ఈ గిఫ్ట్లకి వ్రాపర్స్ ఉండే చూడండి, ఇది ఓపెన్ చేయడానికి మాత్రం చాలా అంటే చాలా టఫ్ అన్నమాట. Many months later. ఓకే, ఇది ఒక చాక్లెట్ డబ్బా. డైరీ మిల్క్ సెలబ్రేషన్స్ అన్నమాట. ఇంకో 3-4 రోజులు చాక్లెట్లు కొనుక్కునే పని తప్పుతుంది. సో నెక్స్ట్ ఇది మనం ఓపెన్ చేయబోతున్నాం. ఇది యాక్చువల్లీ నాకు అహ్మదాబాద్ నుంచి వచ్చింది. నా బెస్ట్ ఫ్రెండ్. ఇంతకు ముందు మేము ఒకే కంపెనీలోని కలిసి వర్క్ చేసేవాళ్ళం అన్నమాట. సో ఎప్పుడైతే ఇలా సీక్రెట్స్ అండ్ సెలబ్రేషన్స్ అవుతున్నాయి అది ఇది అని నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. లెట్ మీ బి యువర్ సీక్రెట్స్ అండ్ అని చెప్పి మా ఫ్రెండ్ నా కోసం ఇది పంపించింది. సో ఓపెన్ చేద్దాం. తనకి నా టేస్ట్ గురించి చాలా బాగా తెలుసు. సో తను ఏం పంపించినా బాగుంటుందని అనుకుంటున్నాను. స్టిల్ చూద్దాం. ఇది యాక్చువల్లీ ఇది యాక్చువల్లీ H&M వింటర్ జాకెట్. నెక్స్ట్ ఇది పింక్ కలర్ రాపర్ తో చాలా అదేంటి మెరిసిపోతుంది కాబట్టి నెక్స్ట్ దీన్ని ఓపెన్ చేద్దాం, సరేనా? దీనికి కూడా చాలా మెహనత్ పెట్టాలి అని అనుకుంటున్నాను. ఎనీ గెసెస్ నాకు తెలిసి ఒక హ్యాండ్ బ్యాగ్ అనుకుంటున్నాను. బట్ కాకపోతే ఇక్కడ ఒక సిల్వర్ టైప్ ఏదో తగులుతా ఉంది. చూద్దాం ఏంటో. Guys, look at this beauty. అసలు నమ్మలేకపోతున్నాను. ఎంత అందంగా ఉందో. వీడియోలో ఎలా కనిపిస్తుందో ఏమో నాకు తెలియదు కానీ బట్ రియల్ లైఫ్ ఇట్స్ అ చిక్. ఇప్పుడు వీడియో చాలా సీరియస్గా వెళ్ళిపోతున్నట్టు ఉంది కదా. సో ఫన్ టైం అండ్ ఇట్స్ అ లిటిల్ స్టోరీ టైం. ఏంటంటే ఎప్పుడైతే వేరే డిపార్ట్మెంట్ వాళ్ళకి ఎన్ని గిఫ్ట్స్ వస్తున్నాయో మా టీమ్మేట్స్ అంటే మా కొలీగ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒకటే అన్నారు, గెలిస్తే మన టీమే గెలవాలి, మన టీం వాళ్ళకి ఎక్కువ గిఫ్ట్స్ రావాలి. సో వాళ్ళు ఏం చేశారంటే ఉంటాయి కదా చిన్న హౌస్ లైక్ సెట్ ఆఫ్ పీసెస్ ఉంటాయి కదా, షో కేసింగ్ పీసెస్, దాంట్లో నుంచి కొన్ని చాక్లెట్స్ ర్యాప్ చేసి పెడతారు కదా, అట్లాంటిది చూసారన్నమాట. బట్ వాళ్ళు తీసుకోవాలా వద్దా అని అనుకొని డైలమాలో పడిపోయారు. బట్ ఎప్పుడైతే వేరే డిపార్ట్మెంట్ వాళ్ళు చాలా హల్చల్ చేస్తున్నారో ఇంకా అప్పటికప్పుడు మా కలీగ్ వెళ్ళి ఇది తీసుకొచ్చేసి మంచిగా నీట్గా ర్యాప్ చేసి అక్కడ పెడదామని చెప్పేసి ఇది కూడా చూడండి 6 pieces లైక్ 7 pieces. ఇందులో ఒకటి డిఫరెంట్గా ఉంది. లెట్స్ సీ వాట్స్ ఇన్సైడ్ అని. ఇది టోటల్గా 6 pieces అన్నమాట. ఇది టోటల్గా 6 pieces. సో
ఓపెన్ చేసి చూద్దాం, ఒక్కొక్కటి ఓపెన్ చేసి చూద్దాం లోపల ఏముంది ఏంటి అన్నది. అండ్ ఇక్కడ ఇది ట్రీ కిందన పెట్టడం కూడా ఎట్లా అంటే, నా ఇంకొక ఫ్రెండ్, హిస్ మై క్లోజ్ ఫ్రెండ్ అనమాట, తను ఏం చేశాడంటే వాళ్ళందరి గిఫ్ట్ని పక్కకి తోసేసి నీ గిఫ్ట్సే కనబడాలి అని చెప్పేసి నా గిఫ్ట్స్ని దాని మీద పెట్టుకుంటూ వెళ్ళిపోయారు. సో ఎప్పుడైతే వేరే వాళ్ళు వచ్చి చూసారో, అదేంటి ఈ అమ్మాయి పేరు మీద ఇన్ని గిఫ్ట్లు వచ్చాయా, ఇప్పటికిప్పుడు ఇన్ని గిఫ్ట్స్ ఎలా వచ్చాయని చెప్పేసి మొత్తం అందరూ చాలా కుళ్ళుకున్నారు. ఇట్ వాజ్ అ ఫన్ మూమెంట్. చూసారా ఎంత క్యూట్ ఉందో. ఇది యాక్చువల్లీ ఇప్పుడు మనకి వచ్చింది చాక్లెట్స్ తో పాటు అన్నమాట. అండ్ దేర్ ఆర్ డిఫరెంట్ కలర్స్, డిఫరెంట్ సైజెస్ అండ్ డిఫరెంట్ షేప్స్. ఇదిగో ఒకటేమో ఇట్లా వచ్చింది, లైక్ ఒక బకెట్ టైప్. ఇంకొకటేమో ఇలా పెద్దగా వచ్చింది. మన సైడ్ దీన్ని ఏమంటారు నాకు తెలీదు, లిటరల్ గా పేర్లు పలకడం కూడా నాకు రావట్లేదు. బట్ ఇది ఇంకొకటి కూడా ఉంది, ఇంకొక షేప్ ఉంది. ఇది మనకి ఒక గిన్నె టైప్ లా వచ్చింది. దీంట్లోనే మీరు యాక్చువల్గా ఈ చాక్లెట్స్ తిన్న తర్వాత ఇది ఎందుకు పనికిరాదు కదా అని అనుకోకండి. ఇందులో మీరు యాక్చువల్లీ జ్యువెలరీ కానీ లేకపోతే ఏవైనా సెంట్ ధూప్ స్టిక్స్ ఉంటాయి కదా, అవి కానీ ఏదైనా ఇంపార్టెంట్ థింగ్స్ ఏమైనా పెట్టుకొని మీరు ఇట్లా దీనికి షోకేస్గా పెట్టుకున్నా సరే ఇది చూడడానికి చాలా క్యూట్గా కనిపిస్తుంది. దెన్ మూవింగ్ టు ద నెక్స్ట్ గిఫ్ట్. దీని మీద కూడా ఒక పర్సనల్ మెసేజ్ అన్నది రాసి పెట్టింది. లెట్స్ రీడ్. To Rohini, from your secret Santa. Hope this puts a smile on your face. ఇట్లాంటి ఏదైనా అకేషన్స్లోని జనాలు యాక్చువల్గా టైం తీసుకొని మీకోసం ఇంత ఎఫర్ట్స్ పెట్టి రాస్తున్నారంటే అసలు ఒక్కొక్కరికి యాక్చువల్గా నేను చాక్లెట్స్ చాలా ఎక్కువ తింటాను. ఎలా అంటే నా డెస్క్లోని, అంటే నేను ఎక్కడైతే వర్క్ చేస్తానో నా వర్క్ స్పేస్ మొత్తం అంతా మీకు చాక్లెట్స్ తప్ప ఇంక ఏమి కనబడవు. సో మోస్ట్ ఆఫ్ మై కలీగ్స్ అది గమనించి నాకు చాక్లెట్స్ వీలైనంత వరకు ఎక్కువ చాక్లెట్స్ ఇచ్చారు. ఈ చాక్లెట్స్ తిన్న తర్వాత నేను లావ్ అయిపోతాను అంటారా?